కన్యా రాశి వారికి 2024 జనవరి నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. కన్యా రాశి వారికి డబ్బు విషయంలో కొంత ఖర్చు ఎదురవుతుందని చెప్పవచ్చు. అనుకోని ఖర్చులు మీద పడడం ద్వారా కొంత నిల్వ ధనాన్ని కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుస్తుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడం, అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు జరగడము, దగ్గర వారి సలహా సంప్రదింపులు లభించడము అనేది ఆనందాన్ని ఇస్తుంది. అయితే శ్రమ ఎంత పడ్డప్పటికీ దాని తగ్గ ఫలితం అనేది లభించడం వల్ల కూడా ఆనందంగా కాలం గడుస్తుంది. అలాగే చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోగలుగుతారు. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. శుభకార్యాల్లో పాల్గొనడము, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చగలుగుతారు. పిల్లల యొక్క విద్యా అవకాశాలని మీరు కాస్త పరిశీలించాల్సి ఉంటుంది. పిల్లలు విద్యలో కానీ అనుకోని విషయాల ద్వారా వెనకబడుతూ ఉంటే కదా మీరు సరి అయిన సమయానికి నిర్ణయాన్ని తీసుకోవడం, వారిని సరిచేయగలగడము అనేది కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన అవకాశాలు అనేటువంటి ఏర్పడే అవకాశము, అలాగే శుభవార్తలు వినడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడానికి చక్కని సమయం అని చెప్పవచ్చు. చక్కటి సంబంధాలు కుదరడం ద్వారా వివాహాల్లో శుభకార్యాలు చేయగలుగుతారు. అనుకోని ఖర్చులు ఎక్కువ అవుతాయి. అలాగే అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారైతేనేమి, విద్యా విషయంగా అయితేనేమి, కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళకైతేనేమి అనుకోని అవకాశాలు అనేవి ఎదురవ్వడం, అలాగే దగ్గర వారి సహాయ సహకారాలు లభించడం ద్వారా వాటిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగార్థులు ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అలాగే బదిలీ విషయంలో మాత్రం కొంత వేచి ఉండాల్సిన సమయం. మీకు అనుకున్న స్థలానికి బదిలీ అవ్వకపోయే అవకాశం ఉంది. తండ్రి యొక్క ఆరోగ్యము ఆందోళన కలిగిస్తుంది. భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్తలు అవసరం. అలాగే రుణం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి రుణం లభించేటువంటి అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని చక్కగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత శ్రమ పడ్డప్పటికీ ఆరోగ్య విషయంలో ఇబ్బంది అయితే కనుక మీరు పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతారు. కోర్టు కేసులు కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొందరి సలహా సంప్రదింపులు మీకు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి. దూర ప్రయాణాల్లో అశాంతి నెలకొనేటువంటి అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ముల సహకారం వలన దాన్ని మీరు ఎదుర్కొనగలుగుతారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ, మీరు చేస్తున్న వీసా ప్రయత్నాల్లో చికాకులు ఎదురైనప్పటికీ కూడా చివరిలో మీకు శుభ జరిగేటువంటి అవకాశం ఉంది. అనుకోకుండా మిమ్మల్ని అదృష్టం వరుస్తుంది. ఏదైనా విలువైన వస్తువుని చేజార్చుకునేటువంటి అవకాశం ఉంది. మీ మానసికంగా కొంత ధైర్యంగా ముందుకి సాగాల్సిన సమయం చెప్పవచ్చు. మరి ఈ రాశివారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? శనీశ్వరుడికి నీటితోటి అభిషేకం చేయడం ద్వారా, నువ్వులతోటి అభిషేకం చేయడం ద్వారా, అలాగే నువ్వుల లడ్డూని ప్రతిరోజు కూడా మీరు తినడం, అలాగే అన్నార్థులకి నువ్వుల లడ్డూల్ని పిల్లలకి పంచడం ద్వారా, అలాగే కళ్ళకు కాటుకని పెట్టుకోవడం ద్వారా, సూర్మాని మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయడం ద్వారా ఇది మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు కాకులకు కానీ, పక్షులకు కానీ, పావురాలకు కానీ ఆహారాన్ని ఇవ్వండి. మరి ఈ రాశివారు ఈ పరిహారాన్ని పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే.